ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉపశమ ప్రకరణము. కొందరు పుణ్యాత్ములైతే మనసు యొక్క సాక్షిత్వము అంటే దృక్కు అయినటువంటి ఆత్మను గురించి మాత్రమే విచారిస్తూ ఉంటారు. అటువంటి ఆత్మవేత్తలు ధన్యులై ఉంటారు. అట్టివారు తృష్ణ అనేటువంటి సంఖ్యలను ఛేదించి వేసి ఉంటారు. అంటే అందుకే అప్పుడు వారు పరమ కైవల్య పదాన్ని పొందుతున్నారు అని చెబుతూ, అంతేకాదు ఉత్తరోత్తర అధిక శ్రేష్టమైనటువంటి మానవ జన్మల కొన్నింటిని అనుభవించి ఈ జన్మయందే ముక్తులయ్యేటువంటి వారైతే రాజస సాత్వికులు అని అనబడుతూ ఉన్నారు. అటువంటి వారు జన్మించిన తోడనే పూర్ణచంద్రునిలాగానే వృద్ధిని పొందుతారు. అంతేకాదు వర్షాకాలము నందు కుటజ పుష్పశోభ అనేటువంటిది లాగానే వీరు సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి సౌభాగ్యాన్ని వారికి వెన్నంటి అంటే వారి యొక్క పుట్టుకతోనే వారికి సంక్రమించి ఉంటుంది. మనం ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి దానిని గురించి మనం అనేక పర్యాయాలు వివరించుకున్నాం. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహముద్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, మోక్షత్వము అనేటువంటి విషయాలు, ఈ 4 విషయాలు ఎవరికైతే ఉంటాయో వారు తప్పనిసరిగా మళ్ళీ మరి ఒక శరీరాన్ని ధరించవలసినటువంటి ఆవశ్యకత అనేటువంటిది ఉండదు. ఆ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి సౌభాగ్యం ఎల్లప్పుడూ కూడా వారిని వెన్నంటే ఉంటుంది. అప్పుడు సత్య వస్తువు ఇది అని తెలిసినప్పుడు వాడు అసత్య వస్తువు వెంటబడిపోతాడా? ఎప్పటికీ పోలేడు కదా అని చెబుతూ, యస్యేదం జన్మ పాశ్చాత్యం తమాస్వేవ మహామతే విశంతి విద్యా విమల ముక్త వేణుమివోత్తమం. కాబట్టి నీవెటువంటి వాడవు రామా? మహామతివి, గొప్ప మనసు గొప్ప మతి కలిగినటువంటి వాడవు. అందువలన మరి మోక్షభాజుడైనటువంటి ఏ మానవునికి ఇది అంతిమ జన్మము అవుతుందో, అంటే ఇదే చివరి జన్మం అవుతుందో, అటువంటి వాని యందు బ్రహ్మ విద్యకు సాయపడేటువంటి విషయాదులుగా సమస్త విద్యలు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే మంచి వెదురు నందు ముత్యాలులాగానే వచ్చి చేరుతాయి అని చెబుతూ, ఎలా అంటే ఓ రామచంద్ర, ఎవరికైతే ఇది చివరి జన్మ మరి మరొక శరీరం అనేటువంటిది రాకుండా చేసుకోగలిగినటువంటి స్థితిమంతుడైనటువంటి శరీరాన్ని ధరించి ఉన్నటువంటి వాడు ఈ జన్మే ఈ శరీరమే చివరి శరీరం అయినప్పుడు అట్టివాని యందు ఏ విధంగా అంటే మంచి వెదురునందు ముత్యాలు చేరునట్లుగానే, అంటే ఆ వెదురునందు పడినటువంటి మంచి వెదురు దానిలో ఎటువంటి పుచ్చు చచ్చు లేకుంటే అప్పుడు స్వాతి స్వాతి నక్షత్రమునందు పడినటువంటి ఆ యొక్క వర్షపు బిందువులు ముత్యాలుగానే మారతాయి. ఏ విధంగా అయితే సముద్రంలో నదుల్లో ఉన్నటువంటి ఆల్చిప్పల యందు స్వాతి నక్షత్రంలో పడినటువంటి స్వాతి కార్తెలో పడినటువంటి వర్షపు బిందువులు ముత్యాలుగా మారతాయో, అలాగే ఈ ఎదురునందు పడినటువంటి ముత్యాలు చేరినట్లుగానే. అంతేకాదు ఎదురునందు ముత్యాలు ఎందుకు దాచుకుంటారు, ఎందుకు తయారవుతాయి అని ఒక విధంగా అయితే, రెండవ విషయం ఏంటంటే వెదురునందు ముత్యాలు దాచడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఆ వెదురు అనేటువంటిది బయటంతా కూడా కవచం గట్టిగా ఉండి లోపల ముత్యాలు ఎన్నైనా దాచగలిగినటువంటి ఒక లూటీలాగా, ఒక సొరంగంలాగా ఉంటుంది. అంటే లోపల ఖాళీ ఉంటుంది. కణుపుకి మళ్ళీ కింద కణుపుకు పోకుండా కణుపు దానిని మూసివేస్తుంది. కాబట్టి గతంలో ముత్యాలు సాధించుకున్నటువంటి వారు వెదురులో దాచుకుంటే మాత్రం ముత్యము చెడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎదురు బొంగులో వాళ్ళు ముత్యాలను దాచుకునేటువంటి వారు.
అని తెలియజేస్తూ, అదేవిధంగా అయితే అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే, ఎవరికైతే ఇది చివరి జన్మ అయి ఉంటుందో అటువంటి వాడు బ్రహ్మ విద్యకు కావలసినటువంటి ఉపాయ సాధనాలు మొత్తం కూడా వాడిని చేరే ఉంటాయి. కాబట్టి సమస్త నిర్మల విద్యలు కూడా శీఘ్రంగా ప్రవేశిస్తాయి. ఏ విధంగా అంటే, మంచి వెదురులో మంచి ముత్యాలు చేరినట్లుగానే వానిని ఎల్లప్పుడూ కూడా ఈ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి సౌభాగ్యం వాణ్ణి వెన్నంటే ఉంటుంది అని తెలియజేస్తూ, ఆర్యత హృద్యత మైత్రి సౌమ్యత కరుణాజ్ఞత సమాశ్రయంతి తం నిత్యామంతః పురమివాంగనా. స్త్రీలు ఎక్కడుంటారు అంటే, స్త్రీలంతా కూడా అంతఃపురాలనే ఆశ్రయించుకుని ఉంటారు. అంటే ఇళ్ళ మధ్య భాగంలోనే ఉంటారు, కానీ ఇంటి బయట స్త్రీలు ఉండరు. అదే ఆధునికమైన కాలంలో, ఇప్పటి కాలంలో ఉన్నటువంటి స్త్రీలైతే ఆధునికమైన సౌకర్యాలు, వసతులు, సుఖాల లాలసతోటి వారు కూడా ఆర్థికంగా స్వేచ్ఛాపరులు కావడం కోసం వారు ఇప్పుడు ప్రతి ఒక్క స్త్రీ కనీసం పురుషుడైన ఇంట్లో ఉంటున్నాడేమో, కానీ స్త్రీలు మాత్రం ఆఫీసులు, కార్యాలయాలు అంటూ వారు బయట ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు. అయితే అంతకుముందైతే స్త్రీ ఎక్కడ ఉండేది అంటే గృహంలోనే ఉండేది. అందుకనే ఈ యొక్క పోలికను తీసుకున్నారనమాట. ఏ విధంగా అంటే, స్త్రీ అనేటువంటిది అంతఃపురము, రాణులైతే లేదా రాజకన్యలైతే అంతఃపురాన్ని ఆశ్రయించి ఉంటారు. అదే ఇతర స్త్రీలైతే వారి యొక్క గృహాలనే ఆశ్రయించి ఉంటారు. అనవసరంగా ఎటువంటి అవసరము పడకుండా వారు వీధిలోకి వచ్చేటువంటి వారు కాదు. అలాగే మరి అట్లా ఆశ్రయించినప్పుడు శ్రేష్టమైనది, మనసును కూడా హరించేది, మైత్రి స్వభావం కలిగినటువంటిది, సౌజన్యతతో కూడుకున్న, కరుణతో కూడి, జ్ఞానము మున్నగు గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిరంతరము వానినే ఆశ్రయిస్తాయి. ఎవరిని? మోక్షభాజుడైనటువంటి ఏ మానవుడైతే ఉన్నాడో, ఎవడికైతే ఇది చివరి శరీరం అయి ఉన్నదో వానినే ఆశ్రయించి ఉంటాయి. ఎలాగంటే రామా, స్త్రీలు అంతఃపురాన్ని ఆశ్రయించినట్లుగానే అటువంటి పుణ్యాత్ముని వాని యొక్క ఆర్యత్వము అంటే పూజ్యత్వ, శ్రేష్టత్వాలు, వాని యొక్క గొప్ప మహనీయత్వాన్ని బట్టి మనోహరత్వము, మైత్రి, సౌమ్యత, కరుణ, బ్రహ్మజ్ఞానము మొదలగు ఉత్తమ గుణాలన్నీ కూడా లెస్సగా వచ్చి వానిని చేరుతాయి అంటే అని చెబుతూ, సమస్త కార్యాలను కూడా చేయుచూ ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క ఫలములయందు ఫలము ఫలించకపోయినప్పుడు కూడా వాడు సమరూపుడే అయ్యి ఎటువంటి బాధకు, సంతోషానికి లోనుగాక వర్తిస్తూ ఉంటాడు. అందువలన ఆ సమరూపుడై ఉండడం వల్ల ఏమవుతుంది, వాడికి ఆనందం కానీ శోకం కానీ చెందడు. అలా చెందకుండా ఉండేవానికి సుఖము, దుఃఖము మొదలైన ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. ఎలా నశించిపోతాయి అంటే, పగటి యందు రాత్రిలాగానే, పగటి యందు చీకటిలాగానే. పగలు అంటే చీకటి లేదు, పగలు అంటే అంధకారం లేదు, పగలు అంటే రాత్రి లేదు. పగటి యందు ఈ రాత్రి, చీకటి, అంధకారము ఏ విధంగా నశించిపోతాయో అలాగే ఈ సుఖము, దుఃఖము మొదలైన ద్వంద్వాలు అన్నీ కూడా ఈ యొక్క మరి సమరూపుడై వర్తించేటువంటి వాని యందు ఇవన్నీ కూడా నశించిపోతాయి. అంతేకాకుండా శరత్కాల మేఘములాగా సమస్త గుణాలను కూడా వాని యందు పరిశుద్ధాలై ఉంటాయి. ఇక్కడ శరత్కాలము అనేక పర్యాయాలు అదే ఎక్కువగా ఎందుకు పోలికగా తీసుకుంటూ ఉన్నాము అంటే, అప్పుడు ఎటువంటి మేఘాడంబరాలు కానీ, గాలి తుంపరలు కానీ ఏమీ లేకుండా వర్షాలకు, మేఘాలకు, దుమారాలకు, తుఫానులకు ఇటువంటి వాటికన్నింటికీ కూడా దూరమై నిర్మలంగా, ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణమే శరత్కాలం. కాబట్టి ఈ శరత్కాల మేఘంలాగానే, శరత్కాలంలో మేఘం ఉంటుందా? ఉండదు. ఒకవేళ కనబడినట్లున్నా చల్లని గాలులకు నెట్టివేయబడుతుంది, కానీ అది కురిసే అంత ఉధృతం కానే కాదు. అలాగే ఈ సమస్త గుణాలు కూడా వాని యందు ఆ విధంగా పరిశుద్ధంగా ఉంటాయి. అటువంటి సమస్త గుణాలు కూడా పరిశుద్ధాలు అయిన తర్వాత వాయువుతో నిండినటువంటి మధురగానం చేస్తూ ఉన్నటువంటి ఎదురును
మరి ఆ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి మరొక సమూహాలు కూరున్నట్లుగానే ఏ విధంగా అంటే ఇక్కడ వెదురు అంటే వేణువులు, మురళి ఇటువంటివన్నీ కూడా తయారు చేసేది వెదురులతోటి. ఈ వెదురు అంటే చాలా దృఢంగా ఉండి మరి దానికి వంగేటువంటి స్వభావం ఉండి దాని మధ్యలో అంటే ఖాళీ ఉండడం వల్ల దాంట్లో వాయువు, గాలి అనేటువంటిది చేరినప్పుడు ఒక మధురమైనటువంటి శబ్దం ధ్వనింపజేస్తోంది. దానికి ఆ శబ్దగానానికి ఆ వాయుపూరితమైనటువంటి మధుర గానం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క ఎదురు పొదలకి ఆ అరణ్యంలో ఉన్నటువంటి మృగాలు కూడా వచ్చి ఆ యొక్క ధ్వనిని వినడానికి ఇష్టపడినట్లుగానే అలాగే సదాచార నిష్ఠుడైనటువంటి ఈ యొక్క గుణ సంపన్నుని జనులందరూ కూడా కోరతారు. ఆయన దర్శనము, ఆయన స్పర్శనము, ఆయన యొక్క భాషణాన్ని అలా కోరి ఆయన చుట్టూ కూడా పరివేష్టితులై ఉంటారు అని చెబుతూ, ఎందుకు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ దానివల్ల ఆయనకి అవతల వారిని వశీకరించుకునేటువంటి ఉన్నతమైన తేజో సంపత్తి చుట్టూ ఆరాలాగా మిరిమిట్లు గొలుపుతూ ఉంటుంది. అటువంటి ఆరాలోకి వచ్చిన ప్రతి ఒక్కరి దుర్గుణాలు నశించిపోయి వారికి కూడా ఆయన స్పర్శించాలనో అటువంటి గుణసంపన్నుడిని దర్శించాలనో కోరిక కలిగి ఆయనను అమర్చుకుని అక్కడక్కడే ఆయన సమీపమునందే తిరుగుతూ ఆయనకు వశీభూతులై ఉంటారు. ఏ విధంగా వాయువుతో ధ్వనింపజేసే వెదురు పొదళ్ళ దగ్గర మృగాలు ఉన్నట్లుగానే ఈ విధంగా ఇటువంటి గుణ సంపన్నుని యొక్క చుట్టూ కూడా జనులు అనేటువంటి వారు ఆయన యొక్క దర్శనార్థం ఆయన సమీపంలోనే ఉండాలి అని కోరుకుంటారు. నరం పాశ్చాత్య జన్మానామేవం ప్రాయ గుణశ్రియ జాతమేవానుధావంతి బలాకాయవ వారిదం. ఎవనికి ఇది చివరి జన్మ అవుతుందో అటువంటి వానికి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి గుణ సంపద అంతా కూడా ఏ విధంగా అనుగమిస్తుంది అంటే కొంగలు గనక మేఘాన్ని వెన్నంటిపోయినట్లుగానే, మేఘం ఉన్నప్పుడు కొంగలు మేఘాన్ని అనుసరించి వెళ్ళినట్లుగానే ఇటువంటి ఆఖరి శరీరము మరొక శరీరాన్ని తెచ్చుకునేటువంటి కర్మంతా నివారింపజేసుకున్నటువంటి గుణ సంపన్నుండి ఈ గుణ సంపద అంతా కూడా ఉన్నటువంటి వాని యందు ఇవన్నీ కూడా మరి అనుగమిస్తూ ఉంటాయి గుణ సంపదలన్నీ అని తెలియజేస్తూ, ఎలాగంటే మేఘాల వెంట కొంగలు పరిగెత్తినట్లుగానే ఈ ప్రకారాలైనటువంటి ఉత్తమ గుణాలు అంతిమ జన్మ కలిగినటువంటి మనుజుని వెంట పుట్టుక నుండియే పరిగెడుతూ ఉంటాయి అని చెబుతూ, అంతేకాదు ఈ విధంగా ఇట్లా ఉత్తమమైనటువంటి గుణాల చేత పరిపూర్ణుడైనటువంటి అతడు బ్రహ్మజ్ఞుడే అవుతాడు. ఆ బ్రహ్మజ్ఞుడు అయినటువంటి గురువుని సమీపించినంత గురువు వానిని ఏం చేస్తాడు? వానికి ఆత్మ ఏమిటి? ఆత్మ అంటే సత్య వస్తువు, అనాత్మ అంటే అసత్య వస్తువు. అందుకని ఆత్మ అనాత్మ అనేటువంటి వివేకాన్ని మరి నియోగిస్తాడు. అలా నియోగించి తర్వాత ఏం చేస్తాడు? ఆ తర్వాత విచార వైరాగ్య సమన్వితమైనటువంటి ఉత్తమ గుణాల చేత శోభితమయ్యేటువంటి చిత్తము చేత ఆనందైక రసమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అతడు చూడగలుగుతాడు అని చెబుతూ, తనోత్యయం విచారేణ చారుణ శాంత చేతస ప్రబోధనాయ ప్రథమం మనోమననమంతరం. ఉత్తమమైనటువంటి శాంత చిత్తముతో కూడిన విచారము చేత ఆయన ఆ మొట్టమొదట జ్ఞానప్రాప్తి కోసము తన యొక్క అంతఃకరణమున మననం చేస్తూ ప్రారంభిస్తాడు. ఎలాగా అంటే ఉత్తమమై శాంతమై ఉన్నట్టి చిత్తము కలిగినటువంటి ఆ మనుజుడు ప్రబోధము కొరకు అంటే జ్ఞానం కోసం చేస్తాడు. మొట్టమొదట విచారణ అంటే ఆత్మ అనాత్మ విచారణ, నిత్యానిత్య వస్తు వివేక విచారణ. ఇటువంటి విచారణ చేత మనస్సుని ఏం చేస్తాడు అంటే
తత్వమునందే నియోగిస్తాడు. ఏ సత్య వస్తువు అయితే ఉన్నదో దానినే ఆరాధించడం, దానినే విచారించడం, దానిని గురించి భజించడం, కీర్తించడం, అనుస్మరణం అనుక్షణం కూడా స్మరణ చేస్తూ దాని యందే తన యొక్క మనసుని లయం చేస్తాడు. అందుకే అంతిమ జన్మ చేత ప్రకాశించే గుణ సంపన్నులైన మహాత్ములు నిద్రిస్తూ ఉన్న తమ మనస్సు అనేటువంటి మృగాన్ని మొట్టమొదట ఏం చేస్తారు? ప్రబోధం చేస్తారు. అంటే జ్ఞానాన్ని సేకరించుకుంటారు. క్రమంగా దానిని ఏం చేస్తారు అంటే నిర్గుణ బ్రహ్మ రూపమునందు దానిని ఐక్యం చేస్తారు. మరి ఆ జ్ఞానం అనేటువంటిది పరమాత్మ వస్తువు కంటే మరొకటి రెండోది లేదు. అక్కడ ఉండేటువంటిది అద్వితీయమైన వస్తువు, ద్వితీయం అనేది లేనే లేదు. కాబట్టి తనకు ఉన్నటువంటి జ్ఞానం ద్వారా పరబ్రహ్మ సత్తాన్ని గుర్తెరిగి ఆ నిర్గుణ పరబ్రహ్మ తత్వమునందు తను ఏ జ్ఞానముతో అయితే ఎరుగుతున్నాడో ఆ జ్ఞానాన్ని నిర్గుణ పరబ్రహ్మమునందు ఐక్యం చేస్తాడు. అక్కడ ఉండేటువంటిది ఏకరసమాత్రమైనటువంటి వస్తుతత్వమే అని చెబుతూ ప్రతిత గుణాన్ సుగురు నిషేవ్యయత్న ధమలధియా ప్రవిచార్య చిత్తరత్నం గతిమలాపము భయాంతి మానవాస్తే పరమా వలోక్య చిరం ప్రకాశమంతః. ఉత్తమమైన గుణముల చేత శోభిస్తూ ఉండేటువంటి సద్గురువులు అనేటువంటి ప్రయత్నముతోడ సేవించి వారిని మరి దానికి వారు బోధించేటువంటి తదుపదిష్టములైనటువంటి జ్ఞాన యుక్తుల ద్వారా నిర్మలమైనటువంటి బుద్ధిని వారు సముపార్జిస్తారు. ఆ నిర్మలమైనటువంటి బుద్ధి చేతే చిత్తము అనేటువంటి దాని యందు ఆత్మ అనే రత్నాన్ని బాగుగా పరీక్షిస్తారు. అంతఃకరణాన్ని ప్రకాశింపజేసేటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మమును చిరకాలము అనుభవిస్తారు. అలా దీర్ఘకాలము అనుభవించి ఆ మహాత్ములు పరమ పురుషార్థ రూపమైనటువంటి ఉత్తమ గతిని వాని యొక్క స్థానమునందే ప్రాప్తి పొందుతూ ఉంటారు. కాబట్టి రామ, అటువంటి మహనీయులు ప్రసిద్ధమునకు జీవన్ముక్త గుణాలతో కూడి ఉండు ఉత్తమమైనటువంటి గురువులను ప్రయత్నపూర్వకంగా సేవిస్తారు. వారి కోసం అన్వేషిస్తారు, పరితపిస్తారు. వారిని మరి సమీపించిన తర్వాత ప్రయత్నపూర్వకంగా భక్తి శ్రద్ధలతో సేవించి వారు బోధించేటువంటి జ్ఞానయుక్తుల ద్వారానే నిర్మలమైనటువంటి బుద్ధిని సముపార్జించుకుంటారు. ఆ మాలిన్యరహితమైన బుద్ధి చేత చిత్తములో ఉన్న రత్నములాగా ఉండేటువంటి ఏ ప్రత్యేగాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ పరమాత్మ తత్వాన్ని బాగుగా విచారిస్తారు. విచారించి రత్న పరీక్ష నందులాగానే మననము చేత బాగా పరీక్షిస్తారు. ఒక రత్నం కొనాలి అనుకున్నప్పుడు ఆ రత్నాలను గురించి పరీక్షిస్తాం, తెలిసిన వారిని అడుగుతాం. అలాగే ఈ ప్రత్యేగాత్మను కూడా ఆ విధంగా పరీక్షిస్తారు వారి యొక్క మానసిక మననము చేత. అలా పరీక్షించి చిత్తమందలే ప్రకాశమైనటువంటి ఆ పరమ ప్రత్యేగాత్మను చిరకాలము కూడా సాక్షాత్తుగా దర్శిస్తారు. దర్శించి అంటే దర్శించడము అంటే అనుభూతము నొచ్చుకుంటారు. ఆ దాని యొక్క సాక్షాత్కారము చేత నిర్మలమైనటువంటి పారమార్థికమైనటువంటి గతిని ఆ చోటనే వారు పరమార్థ తత్వాన్ని పరమాత్మ తత్వాన్ని కూడా పొందుతూ ఉన్నారు. అంటే ఎచ్చటనో మరి ఇక్కడ శ్రమించి ఇక్కడ మననం చేసి ఇక్కడ విచారించి మరెక్కడో పొందుతామా? కాదు. ఎక్కడ విచారణ చేయబడిందో సర్వానికి సర్వాంతర్యామి అయి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం సర్వమునందు కూడా సాక్షి మాత్రంగా ఉన్నటువంటి దానిని ఎక్కడ విచారిస్తే, ఎక్కడ వివేచిస్తే, ఎక్కడ పరీక్షిస్తే, ఎక్కడ అనుగమిస్తే, ఎక్కడ అనుభూతమైతే అక్కడే సాక్షాత్కరింపజేసుకుంటారు. అంతేగాని మరి ఇంకెక్కడో ఆ ప్రదేశమునందో ఈ ప్రదేశమునందో అనేటువంటిది కానే కాదు అని చెబుతూ ఏష తావత్ క్రమః ప్రోక్తః సామాన్యః సర్వదేహినాం ఇమమన్యం విశేషం త్వం శృణు రాజీవలోచన. ఓ రామ, ఇంతవరకు కూడా సర్వజీవులకు కూడా సామాన్యమైనటి క్రమాన్ని గురించే నేను నీకు తెలియజేశాను.
ఇక అన్యమగు విశేష క్రమాన్ని తెలియజేస్తాను. ఇతరమైనటువంటిది ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి దానికి వేరే అయినటువంటి విషయాన్ని గురించి నేను నీకు ఆ విశేషతత్వాన్ని గురించి క్రమంగా వినిపిస్తాను, విను. అస్మిన్ సంసార సంరంభే జాతానాం దేహధారిణాం అపవర్గక్షమౌ రామ ద్వావిమా ఉత్తమౌ క్రమౌ. ఈ ప్రపంచమును జన్మించు ప్రాణికోట్ల అందరికీ కూడా ఈ వక్ష్యమాన క్రమాలు రెండు కూడా మోక్షాన్ని కలుగుజేయనివియే అయి ఉన్నవి. అందుకే అవి ఉన్నతమైనవి. రామా, ఈ ప్రపంచ సంరంభమున అంటే ఈ వచ్చిపోయేటువంటి ఈ యొక్క ప్రాపంచక సందడిలో హడావిడిలో జనించేటువంటి జీవులకు పుట్టబోయేటువంటి పుట్టిన వారికి కూడా చెప్పేటువంటి విషయం ఏంటంటే రెండు క్రమాలు ఉన్నాయి. ఏంటవి? మోక్షాన్ని కలగజేసేటువంటి సమర్థంగా మోక్షాన్ని కలగజేసేటువంటి క్రమ పద్ధతులు రెండు ఉన్నవి. వాటిని గురించి నేను నీకు తెలియజేస్తాను. ఏకస్తావద్గురు ప్రోక్త ధనుష్ఠానాచ్చ నాచ్చనైః శనైః జన్మనా జన్మభిర్వాపి సిద్ధిదః సముదాహృతః. వానిలో మొదటిదేంటి అంటే గురూపదిష్ట మార్గము. అంటే క్రమంగా అనుష్ఠానం చేయడం, క్రమంగా అనుసరించడం. ఇది ఒక జన్మమున కానీ అనేక జన్మలకు కానీ సిద్ధిని కలగజేస్తుంది. అంటే ఇప్పుడు తెలుసుకున్నాము అంటే అదే సాధనను మనం క్రమంగా అనుసరిస్తూ పోయినప్పుడు మన యొక్క భక్తి సాధనా తీవ్రతలను బట్టి ఒక శరీరంలోనే మనం ముక్తత్వాన్ని చెందుతామా, లేక మరొక కొన్ని శరీరాలు తీసుకోవలసి వస్తుందా అనే ఆ సిద్ధిని పొందాలి అంటే ఇది ఒక మార్గం. ఏంటది అంటే గురూపదిష్ట మార్గం, క్రమంగా అనుష్ఠించడం అనేటువంటిది మొదటి మార్గం. అయితే ఇక్కడ ద్వితీయ స్వాత్మనైవాసు కించిత్ వ్యుత్పన్న చేతస భవతి జ్ఞాన సంప్రాప్తిరాకాశ ఫలపాతవత్. ఆకాశ ఫలప్రాప్తిలాగానే శీఘ్రంగా జ్ఞానం లభించడం అనేటువంటి నిరూపించడం కోసం పూర్వ వృత్తాంతమున ఒక దానిని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏంటది అంటే రెండవ దాని చేత కించిత్ పరిపక్వ చిత్తము కలిగినటువంటి వానికి స్వయంగా ఆత్మవిచారము చేత ఆకాశ ఫలప్రాప్తిలాగానే శీఘ్రంగా జ్ఞానం చేకూరుతుంది. ఎలాగంటే ఇక్కడ రెండు క్రమాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో జన్మించేటువంటి వారికి రెండు క్రమాలు ఉన్నాయి. మోక్షాన్ని కలగజేసేదానికి, మోక్షాన్ని పొందింపజేసే సమర్థకములైనటువంటి క్రమాలు. అందులో ఒకటైతే గురూపదిష్టమైనటువంటి అనుష్ఠానాన్ని మెల్లమెల్లగా సాధిస్తూ రాగా ఈ శరీరమునందు కానీ లేక మరికొన్ని శరీరాలు ధరించి కానీ మోక్షాన్ని కలుగజేస్తుంది అని చెప్పబడితే, మరి రెండవది ఏమిటి అంటే ఒకంత పరిపక్వమైనటువంటి చిత్తము గలవానికి తాను గావించేటువంటి తత్వ విచారణ ఏదైతే ఉంటుందో ఆ విచారణ చేత ఆకాశము నుండి ఫలము పడు చందమున శీఘ్రంగా జ్ఞానాన్ని సంప్రాప్తించడం అనేది రెండవ క్రమమై ఉన్నది. ఇప్పుడు ఆకాశం నుండి పండు ఎప్పుడు పడుతుందో ఆ పండు నేలపై పడకుండా మనం ఎప్పుడు పట్టుకుంటామో అటువంటిది జ్ఞానం. అంటే అంత త్వరితంగా పడవచ్చు అని చెబుతూ ఇటువంటి రెండు మార్గాలు ఉన్నవి. అందుకే మరి నభఃఫల నిపాత జ్ఞాన సంప్రతిపత్తయే తత్రేమం శృణువత్ వృత్తాంతం ప్రాక్తనం కథయామితే. ఆకాశ ఫల ప్రాప్తిలాగానే శీఘ్రంగా ఏ విధంగా అంటే ఆకాశము అంటే ఏమీ లేని దానికి ఫలము అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పూస్తుందో, ఎప్పుడు తొడిమొడి కింద పడుతుందో అనేటువంటి దానిని ఎదురు చూడడం అయితే కష్టమే కదా. ఎందుకు? ఆ ఫలం పడేటువంటిది మనకు కనబడవచ్చు, ఆ సమయానికి మనం అక్కడ ఉండవచ్చు, మరి లేకపోవచ్చు. కాబట్టి ఆ ఆకాశ ఫలప్రాప్తిలాగానే ఎప్పుడు ఆ పండు పడుతుందో శీఘ్రంగా జ్ఞానము లభించుట అంటే ఒకవేళ అది పడినప్పుడు మన ఏది ఆ సమయానికి అక్కడ ఉన్నప్పుడు అది ఆ ఫలాన్ని మనం అందుకున్నప్పుడు అనేక జన్మల నుండి మనం చేసుకుని వచ్చినటువంటి జ్ఞాన యోగ్యత రూపమైనటువంటి తాపసిక మానసికమైనటువంటి సాధన అనేది ఫలించింది అనే కదా అర్థం. అయితే అది
ఎప్పుడు అంటే అది అప్పటికప్పుడు ఫలిస్తుందా? కాదు. అనేక శరీరాల నుండి పురోధి చేసుకున్నటువంటి ఆ యొక్క జ్ఞాన ప్రవృత్తి కారణంగానే ఇప్పటికీ ఈ మోక్షము అనే ఫలాన్ని మనం అందుకోగలిగాం. అలాగనే ఈ యొక్క ఆకాశ ఫల ప్రాప్తిలాగానే ఈ ఆకాశ ఫలము అంటే ఆకాశం నుండి పడేటువంటి ఫలంలాగానే శీఘ్రంగా జ్ఞానం లభిస్తుంది అనడాన్ని నిరూపించడం కోసం పూర్వం ఒక వృత్తాంతం జరిగింది. ఆ యొక్క జరిగినటువంటి విషయాన్ని గురించి నేను నీకు తెలియజేస్తాను, విను అని చెబుతూ, సుశీలుడవగు ఓ మంచి మనసు కలిగినటువంటి ఓ రామచంద్ర, నీవు ఈ కథను తప్పనిసరిగా వినవలసినదే. ఎందుకంటే దీని చేత మనం పూర్వకాలికమైన మనం గతంలో చెప్పుకున్నటువంటి శుభకర్మలు అశుభకర్మలు దాని యొక్క ఆ కర్మలు సిద్ధించడం కానీ కర్మలు సిద్ధించకుండా ఉండేటువంటి ప్రతిబంధకం నుండి తొలగి మరి చివరి జన్మ కలిగిన మహానుభావులు మాత్రమే ఈ ఆకాశ ఫల ప్రాప్తిలాగానే ఉత్తమమైనటువంటి వివేకాన్ని పొందుట అనేటువంటిది ఏ విధంగా పొందుతారు అనేది నీవు తెలుసుకోగలుగుతావు అని చెబుతూ ఇంకా ఏమని చెప్తూ ఉన్నారు, అస్త్యస్తమిత సర్వాపదుద్యత్ సంపదతుతారదీహి విదేహానాం మహీపాలో జనకో నామ వీర్యవాన్. ఏమని చెప్తున్నారు శ్రీ వశిష్ఠ మహర్షి అంటే, ఓ రామ, ఎట్టి ఆపదలు లేనివాడు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఎటువంటి ఆపదలు లేవు, సకల సంపదలతో కూడా తొలతూగుతూ ఉన్నాడు. అంతేకాదు ఆయన యొక్క బుద్ధి ఎటువంటిది? ఉదారమైన బుద్ధి. మరి అంతేనా అంటే కాదు, పరాక్రమశీలుడు కూడా. ఈ విదేహాధీశుడు అనేటువంటి ఒక జనకుడు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంటి? జనకుడు. అతడు ఏం చేశాడు అంటే అతడు యాచక బృందానికి కల్పవృక్షము. యాచక బృందము అంటే ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని అడిగితే దానిని వెనువెంటనే వారికి దానం చేసేటువంటి వాడు. ఇక్కడ యాచక బృందానికి కల్పవృక్షము అంటే ఎవరైతే కల్పవృక్షం క్రింద కూర్చుని లేదా నిల్చుని అది కల్పవృక్షము అని తెలియకపోయినా వానికి కలిగిన కోరిక మరి ఉన్న ఫలంగా తీరిపోతున్నది అంటే తాను నిల్చున్నది కల్పవృక్షము అనేటువంటి వానికి ఆ విషయం వానికి తెలియకపోయినా ఫలించేటువంటి స్థితి ఎక్కడున్నాడు? వాడు కల్పవృక్ష ఛాయలో ఉన్నాడు. అలాంటిదే ఈ యొక్క మహారాజు మనస్తత్వం. అంటే యాచక బృందానికి కల్పవృక్షంలాగానే అడిగినటువంటి వారికి అడిగిన దానాలను చేసేటువంటి వాడు. అంతేకాదు మిత్రుడు అనేటువంటి కమలానికి సూర్యుడు. మరి ఆయన మిత్రులతో కూడా చాలా సఖ్యంగా ఆధారంగా ఉండేవాడు. బంధువులు అనేటువంటి పుష్పరాశికి వసంత ఋతువు. బంధువులు ఆయన వద్ద ఎప్పుడూ కూడా వసంత ఋతువులో పూలు ఉత్పన్నమైనట్లుగానే ఫలాలు ఉత్పన్నమైనట్లుగానే బంధువులు కూడా ఆయన వద్ద చాలా మరి విషయాలను తీర్చుకుంటూ ఉండేవారు. అంతేకాదు స్త్రీలకు మన్మధుడు. ఆయన స్త్రీల పట్ల ఎట్లా ఉండేవాడు? చాలా పుంసత్వంతో ఉండేవాడు. ద్విజులు అనేటువంటి కలువలకు చంద్రుడు. అంటే ఏ యొక్క భూసురులు లేదా ద్విజులు అంటే రెండవసారి జన్మించబడినటువంటి వారు. వారికి ఏది కోరితే అది ఇచ్చేటువంటి శీతలమైన మనస్సు కలిగినటువంటి చంద్రునితో సమానం. ఈ శత్రువులు అనేటువంటి అంధకారానికి సూర్యుడు. ఏ చీకటి అయితే ఉన్నదో దానికి సూర్యుడు వస్తే చీకటి నశించినట్లుగానే ఈ శత్రువులకు ఈయన చండ ప్రచండంగా శత్రువులను పారద్రోలేవాడు, అణచివేసేవాడు. ఈ సౌజన్యమైనటువంటి రత్నాలకు సముద్రమునయే అంటే ఈ రత్నాలు అనేటువంటివి సముద్ర గర్భంలో ఉన్నట్లుగానే సర్వాన్ని కూడా తన మది యందు నిక్షిప్తం చేయగలిగినటువంటి సముద్రం అంత మనసున్న విష్ణువులాగానే ఈ లోకాలు అన్నీ కూడా పాలించే నిమిత్తం అవతరించినటువంటి మహారాజులాగా ఉండేవాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం.
తత్సత్.